ఈ రాజకీయ నాయకులకు కూడా ఎందుకు అర్థమైతలేదో నాకు అర్థమైతలేదు. అరే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించుకుంటే ప్రజలు అజ్ఞానులు కాదు, అందరూ జ్ఞానవంతులే. అందరికీ ఈరోజు చాలా స్పష్టంగా కండ్ల ముంగట అర్థమవుతుంది. అదే 20,000, అదే 50,000, అదే ₹1,00,000 ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ లేక ఇచ్చేదానికన్నా పింఛన్ లేనోళ్ళకి ఇవ్వండి, పింఛన్ రానోళ్ళకి ఇవ్వండి, ఆ రుణమాఫులు కానోళ్ళకి ఇవ్వండి, ఒక ఊరు డెవలప్ చేయండి. పుట్టినరోజు అరిచేతి ఆకాశం వైపు చూపించొస్తాం, సచ్చిన రోజు కూడా ఇట్లనే పోతాము. దాని మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటంటే పుట్టినరోజు ఏం తీసుకురాలేము, పోయిన రోజు ఏం తీసుకుపోతలేము, ఖాళీ చేతులతో వచ్చినాం, ఖాళీ చేతులతో పోతాం. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు పైసలు తీసుకొని ఏమంటున్నారంటే ఇది అన్యాయం కాదు, అక్కడ జంతువులు లేవు అని అంటున్నారు. కళ్ళకు గంతులు కట్టుకుంటున్నారా లేకపోతే కళ్ళు మింగినే అన్నాడు. వీడు ఇంకేవాడు, వీని పేరు కూడా నాకు తెలియదు, వీని ముఖం కూడా తెలియదు, ఎప్పుడు చూడలేదు. నాకు వాట్సాప్లలో పంపిస్తున్నారు. వైల్డ్ యానిమల్స్ గురించి మాట్లాడినావు కదా, అక్కడ ఏ జంతువులు నువ్వు పోయి చూసినావా? ఇంటర్నెట్ లో కనిపించేది అంతా నిజం అనుకో. సిగ్గుశరం ఉండాలి రే బట్టే బాస్. నువ్వు నీ పేరు కూడా నాకు తెలియదు కానీ వైల్డ్ యానిమల్స్ కనబడతలేవా? నువ్వు ఇంట్లో కూర్చొని గాజులు వేసుకొని ఈ ప్రమోషన్ల మీద పడి పైసలు సంపాదించే నీకేం తెలుసురా మొగోడా? రోడ్ల మీదకి వస్తున్నాయి రా బట్టే బాస్. బడివే 20,000 జేబులో వడగానే కథం. పైసల కోసం పీనాక్తారా మీరు? ఒక ప్రమోషన్ విధంగా మాత్రమే చూసాను తప్ప నాకు నిజంగా తెలుసుంటే నేను డెఫినెట్ గా నేను చెయ్యను. దాని తర్వాత ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది చేసిర్రు, ఒక టెర్రరిస్ట్ ని ప్రమోట్ చేయమంటే చేస్తారా? నేనెలా చేస్తాను? సరే వినండి, ఒక ఇల్లీగల్ గాంజా సప్లై ఉంది నా దగ్గర, ఒక ఆఫీస్ ఉంది నాకు ప్రస్తుతము, నేను ఒక ₹1,00,000 ఇస్తాను, దాన్ని చేస్తారా? నీళ్ళ మీద పడవ ఉండడమే మంచిది. ఆ నీళ్లు పడవ మీదకి వస్తే పడవ మునిగిపోతుంది. ఇక్కడ నీళ్లు డబ్బు అయితే పడవ నువ్వు. ఎప్పుడూ డబ్బు అవసరం కోసం మాత్రమే ఉంటాయి. అవి అత్యాశగా మారితే చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటాయి. అందరు ఇన్ఫ్లుయెన్సర్లకు చెప్తారు. ఎందుకంటే జంతువులు చచ్చిపోతాయి, ఆ వీడియోలు బయటికి వస్తున్నాయి. జంతువులు అటవీ నిర్మూలనను చూసి రోడ్ల మీదకి వచ్చాయి, వాటికి నీళ్లు పెట్టే వీడియోలు. పాములు యూనివర్సిటీలకు వచ్చాయి. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఈ వీడియో చూసేటోళ్ళకు దీనికన్నా ముందు ఒక 2 వీడియోలు అప్లోడ్ అయినాయి, అవి చూసిన తర్వాత ఇదికి రండి. ఇది పార్ట్ 3. అయితే ఈ 3వ వీడియోల ఇన్ఫ్లుయెన్సర్ పేర్లతో మోసం చేస్తున్న సుష్మా భూపతి ఒక్కతే కాదు, ఇంకా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఏం ప్రమోట్ చేస్తున్నారు అనే విషయాల మీద మనం మాట్లాడుకుంటూ పోతే, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు పైసలు తీసుకొని ఏమంటున్నారంటే ఇది అన్యాయం కాదు, అక్కడ జంతువులు లేవు అని అంటున్నారు. కళ్ళకు గంతులు కట్టుకుంటున్నారా లేకపోతే కళ్ళు మింగినే అని అడుగుతున్నారు. ఎందుకంటే జంతువులు చచ్చిపోతున్నాయి, ఆ వీడియోలు బయటికి వస్తున్నాయి. జంతువులు అటవీ నిర్మూలనను చూసి రోడ్ల మీదకి వచ్చినాయి, వాటికి నీళ్లు పెట్టే వీడియోలు ఉన్నాయి. పాములు యూనివర్సిటీలకు వచ్చినాయి, వాటి వీడియోలు ఉన్నాయి. విద్యార్థులు అవన్నీ చూపిస్తూ నిరసన తెలుపుతున్నారు, కొట్లాడుతున్నారు. వీడు ఇంకేవాడు, వీని పేరు కూడా నాకు తెలియదు, వీని ముఖం కూడా తెలియదు, ఎప్పుడు చూడలేదు. నాకు వాట్సాప్లలో పంపిస్తున్నారు. అరే పిచ్చిదానా, చాలా మంది రీచ్ కోసం, వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. అక్కడ ఏ జంతువులు నువ్వు పోయి చూసినావా? ఇంటర్నెట్ లో కనిపించేది అంతా నిజం అనుకో. సిగ్గుశరం ఉండాలి రే బట్టే బాస్. నువ్వు నీ పేరు కూడా నాకు తెలియదు కానీ ఏమది వైల్డ్ యానిమల్స్ కనబడతలేవా? నువ్వు ఇంట్లో కూర్చొని వానలు పడుతుంటే ప్రమోషన్ చేసుకుంటా గాజులు వేసుకొని ఈ ప్రమోషన్ల మీద పడి పైసలు సంపాదించే నీకేం తెలుసురా మొగోడా? వైల్డ్ యానిమల్స్ ఉన్నాయో లేవో. ప్రజలంతా ఆడ ఆ భూమిల కోసము ఏమంటారు వ్యూస్ కోసం కొట్లాడుతున్నారు, పెట్టేటోళ్ళంతా టీఆర్పీ రేటింగ్ కోసం కొట్లాడుతున్నారు. వారేవా వచ్చిండయా మొగోడు చెప్పనీకే. రోడ్ల మీదకి వస్తున్నాయి రా బట్టే బాస్. బడివే జంతువులు యాడికోవాల తెలుగులక రోడ్ల మీదకి వస్తున్నాయి, వీడియోలు చూస్తలేవా? జంతువుని ఎత్తుకపోయిన వీడియో ఉన్నదిరా. 20,000 జేబులో వడగానే కథం. పైసల కోసం పీనాక్తారా మీరు? అరే మీకు ఆల్రెడీ ఫాలోవర్స్ వచ్చిర్రు, మీకు ₹4 వస్తున్నాయి, ఇంకా బట్టల దుకాణంలో ఫోన్ల దుకాణంలో చేసుకోండి రా ప్రమోషన్లు. నీకన్నా రోజు కూలి చేసేటోళ్ళం కదా, ధర్మంగా పైసలు సంపాదిస్తున్నారు. నిజంగా చెప్తున్నా కదా ప్రజలారా, మీరు ఫస్ట్ మీది తప్పు. ఎవరిని ఫాలో చేయాలి ఎవరిని ఫాలో చేయొద్దు అన్న జ్ఞానం కూడా మీకు లేదా? సరే ఫాలో చేసిర్రు, ఒక్క తప్పుడు వీడియో వచ్చినా కూడా అన్ఫాలో బటన్లు కొట్టాలి, తెలవాలి. పైసలు రాగానే కథం, 4 ఫాలోవర్స్ రాగానే కథం.
ప్రమోషన్లు చేయాలి, పైసలు వెనుకకి వేసుకోవాలి, అన్ఫాలోలు కొట్టుండి. ఆ సుష్మా భూపతికి ఇగో ఇట్లాంటి కథలు పడేటోళ్లకు ప్రజలే జీవనోపాధి కలిగిస్తున్నారు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ఈ కొడుకులు. మళ్ళీ తిరిగి అన్నం పెట్టినోనికి కన్నం పెట్టే కొడుకులు. వేదాంత్ నేను ఒక విషయం చెప్పనా వేదాంత్, నిజంగా నాకు ఏమీ తెలియదు నిజంగా ఒక ప్రమోషన్ విధంగా మాత్రమే చూసాను తప్ప నాకు నిజంగా తెలుసుంటే నేను డెఫినెట్ గా నేను చెయ్యను. దాని తర్వాత ఇప్పుడు ఇమ్మీడియట్ వీడియో డిలీట్ చేశాను. కానీ ఇంకొక విషయం, ఒక క్వశ్చన్ మార్క్, నేను ఒకవేళ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అది జనాలకి అంటే అది ఏమంటారు, నేను ఒక రాంగ్ వీడియో చేశాను, అది మరి వేరే వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా పేజెస్ లో పెట్టుకుని ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు? అది తప్పు కదా. నేను అడుగుతున్నాను, మీరు ప్రమోషన్ వచ్చింది చేసిర్రు, ఒక టెర్రరిస్ట్ ని ప్రమోట్ చేయమంటే చేస్తారా? నేను ఎలా చేస్తాను టెర్రరిస్ట్? సరే వినండి, ఒక ఇల్లీగల్ గాంజా సప్లై ఉంది నా దగ్గర, ఒక ఆఫీస్ ఉంది నాకు ప్రస్తుతము, నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను, దాన్ని చేస్తారా? 50,000 ఇస్తాను. నేను ఇంట్లో కూర్చొని 4 వీడియోలు చేసుకున్నాను అనుకో, నెలకి 2 లక్షలు వస్తాయి. నేను రోజు 50 కిలోమీటర్లు తిరిగి నేను ప్రమోషన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 15,000 20,000 కోసం నేను ఇంట్లో కూర్చొని బెట్టింగ్ యాప్ తీసుకొని ఒక్కటి కూడా చేసినా నేను చేయలేదు. ఇది సమాజంలో అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను చేయలేదు. కానీ నాకు దీని గురించి తెలియదు కాబట్టి నేను చేశాను. ఎట్లా తెలియకుండా? ఇప్పుడు మీరు దాదాపు ఒక 7 లక్షల మంది, కాదమ్మా నా మాట ఒకసారి వినండి, మీకు దాదాపు ఒక 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఒక విషయాన్ని తెలియకుండా ప్రమోట్ ఎట్లా చేస్తారు? తెలుసుకోవాలి కదా ఈ విషయం ప్రజలకు ఎట్లా పోతుంది, ఇది ఎవరు పోరాడుతున్నారు, అంత పెద్ద ఇష్యూ, అంతమంది స్టూడెంట్స్ ఆడ లొల్లిలు పెట్టుకొని ఈపులు వల కొట్టుకుంటున్నారు, పోలీస్ లాఠీ చార్జులు చేస్తున్నారు, అవన్నీ మీరు చూడకుండా ఎట్లా మీరు నాకు తెలియదు అని చెప్పి చాలా సింపుల్ గా చెప్పేస్తారమ్మా? మీరు ఇంట్లో ఏసీలలో కూర్చొని పైసలు ఇస్తాం అనగానే ఈ చేతితోటి చేతి చాపి అది ఇట్లా వెనుకకు పెట్టుకొని అదంతా మంచిదే, అదంతా మంచిగానే జరుగుతుంది, రేపు డెవలప్మెంట్ కోసం అనడం కరెక్ట్ కాదు. అట్లా చేస్తే ఆ వెనుకకు పెట్టుకున్న చేతులను ఇరగొడతాం అని చాలా స్పష్టంగా చెప్తున్నాం. 3వ వీడియోలో ఏం మాట్లాడిందో ఒకసారి మనము స్పష్టంగా విందాం. ఎందుకు ఇంత దారుణంగా తయారవుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్లు? పైసలు ఇస్తే ఏమన్నా చేస్తారా? ఆలోచించుండి కదా. అప్పట్లో బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కుని సారా ప్యాకెట్కు, చీర జాకెట్కు అమ్ముకునే పరిస్థితులను చూసినాం. అవి ఎంత అన్యాయమో, ఒక ఓటుకి డబ్బులు ఇస్తే తీసుకొని ఓటు వేయడం ఎంత అన్యాయమో అంతే అన్యాయం డబ్బులు తీసుకొని అక్రమాన్ని, అన్యాయాన్ని ప్రమోట్ చేయడం అది తప్పు కాదని దయచేసి అర్థం చేసుకోండి. ఇన్ఫ్లుయెన్సర్లందరికీ విజ్ఞప్తి, ఎందుకు ఇంత దరిద్రమైన పరిస్థితులకు మీరు పోతున్నారు? ఎందుకు ఇంత అత్యాశకు పోతున్నారు? మీ పాత రోజులు మీరు గుర్తు తెచ్చుకోండి కదా ఒక్కసారి. ఆ 7 లక్షల ఫాలోవర్స్ వచ్చిన తర్వాత లక్షల ప్రమోషన్ల మీద పైసలు సంపాదించు ఈరోజు అని చెప్పి కొన్ని రోజుల వెనకకి వెళ్ళండి కదా. ఆ రోజు మీ జీతాలు 10,000 15,000 కదా, నెలంతా కష్టపడితే 20,000 కదా మీకు వచ్చినాయి. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎందుకు ఆ రోజు 20,000 వచ్చినాయి, ఈరోజు ఒక్క రోజునే 20,000 వస్తున్నాయి కదా. ఒక 4-20,000 కలిపితే 80,000 అవుతాయి. ఇల్లు గడవదా 80,000తోటి? కట్టేసుకోవాలన్నా భవనాలు, వేసేసుకోవాలన్నా బ్యాంకులో బ్యాలెన్సులు. ఎందుకు? డబ్బు సంపాదించి 4 రాళ్ళు వెనుకకేసుకోవడం ఎంత ఇంపార్టెంటో వెనుకకేసుకునే క్రమం ఒక ధర్మమైంది ఉండాలి, అది కూడా అంతే ఇంపార్టెంట్. కాలం కర్మ వదలదు, గుర్తుపెట్టుకోండి. అత్యాశకి పోయినోడు ఈ రోజటి వరకు, మన చరిత్ర మొత్తం చూసినా ఈ రోజటి వరకు అత్యాశకి పోయినోడు ఎవ్వడు కూడా చల్లగా బతకలేదు. అవసరమా ఇవన్నీ మీకు? ఏదో టీచర్ ఉద్యోగమో ఇంకో ఉద్యోగమో చేసుకున్నప్పుడు నెలాఖరినో లేకపోతే 1వ తారీఖు జీతం వచ్చిన రోజు ప్రశాంతంగా మీరు లేరా? ఈ రోజు ఉన్నారా అదే ప్రశాంతం? ఎంత డబ్బు వస్తే ఏం లాభం? మరి సచ్చిన్ రోజు బొంద మీద పెట్టుకొని పోతారు. గుర్తు పెట్టుకోండి, సచ్చిన్ రోజు మీ వెనక ఏది రాదు. అరే సచ్చిన శవాన్ని నువ్వు కట్టుకున్న బంగ్లాలలో కూడా పూడ్చిపెట్టరు కదా. ఒక్క రోజుకు మించి కూడా నీ శవాన్ని నువ్వు కట్టుకున్న బంగ్లాలో పెట్టరు, ఏన్నో పోయి అడవిలలో పొదలలో పెడతారు. ఎందుకు ఇంత అత్యాశకు పోతున్నారు? మొన్నటి వరకు బెట్టింగ్ ప్రమోషన్లు చేసిర్రు, ఆగాగానే ఇదోడు సురు చేసిర్రు. ప్రజలను, మిమ్మల్ని నమ్మి ఫాలో కొట్టిన ప్రజలను అన్యాయం చేయకండి. పుట్టినరోజు అరిచేతి ఆకాశం వైపు చూపించొస్తాం, సచ్చిన రోజు కూడా ఇట్లనే పోతాము. దాని మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటంటే పుట్టినరోజు ఏం తీసుకురాలేము, పోయిన రోజు ఏం తీసుకుపోతలేము, ఖాళీ చేతులతో వచ్చినాం, ఖాళీ చేతులతో పోతున్నాం. ఏమన్నా మిగిలిందంటే అది నువ్వు చేసిన మంచి, ఆ మంచి ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూస్తారు. మనిషికి మరణం వస్తుంది కానీ మనిషి చేసిన మంచికి మరణం రాదు. డబ్బులు సంపాదించడం తప్పు కాదు, ఒక ధర్మమైన దారిలో సంపాదించడం ప్రాధాన్యత, లక్ష్యమై ఉండాలి. అత్యాశ రావాలి, నాది కావాలి, నాకే కావాలి, అందరికన్నా ముంగట నేనే ఉండాలి, లక్షలు కూడబెట్టుకోవాలి. దేనికి? ఏం చేస్తావు ఆ లక్షలతోటి? ఆ కోట్లతోటి ఏం చేస్తావని అడుగుతున్నా. సరిపోతలేవా? వద్దు. నీళ్ళ మీద పడవ ఉండడమే మంచిది. ఆ నీళ్లు పడవ మీదకి వస్తే పడవ మునిగిపోతుంది. ఇక్కడ నీళ్లు డబ్బు అయితే పడవ నువ్వు.
ఎప్పుడూ డబ్బు అవసరం కోసం మాత్రమే ఉండాలి. అది అత్యాశగా మారదు. అత్యాశగా మారితే చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. అందరు ఇన్ఫ్లుయెన్సర్లకు చెప్తున్నా, ఈ రాజకీయ నాయకులకు కూడా ఎందుకు అర్థమవుతలేదో నాకు అర్థమవుతలేదు. అరే ఒక ఇన్ఫ్లుయెన్సర్కి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించుకుంటే ప్రజలు అజ్ఞానులు కాదు, అందరూ జ్ఞానవంతులే. అందరికి ఈరోజు చాలా స్పష్టంగా కండ్ల ముంగట అర్థమవుతుంది. అదే 20,000, అదే 50,000, అదే ₹1,00,000 ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇచ్చేదానికన్నా పింఛన్ లేనోళ్ళకి ఇవ్వండి, పింఛన్ రానోళ్ళకి ఇవ్వండి, ఆ రుణమాఫులు కానోళ్ళకి ఇవ్వండి, ఒక ఊరు డెవలప్ చేయండి. బాత్రూమ్లు లేని ఒక నిరుపేద ఒక ఊరుని బాత్రూమ్లు కట్టి ఉండి 20,000 కడితే బాత్రూమ్లు వస్తాయి. గా పనులు చేసి అవి ప్రమోట్ చేయమని చెప్పండి. నిస్వార్థంగా నేను ప్రమోట్ చేస్తా, ₹1 తీసుకోకుండా మీ మంచిని నేను ప్రమోట్ చేస్తా. నేను ఏ పార్టీకి అతీతం కాదు, నేను ప్రమోట్ చేస్తా. ఈ ఇన్ఫ్లుయెన్సర్ల మీదే సల్లేగా డబ్బు పేద ప్రజల మీద చల్లుండి. అండ్ స్పెషల్గా ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, 4 ఫాలోవర్స్ రాగానే ఎక్కడ లేని గర్వం వచ్చి నోటికి మించి మాట్లాడుతున్నారు. వద్దు, మిమ్మల్ని నమ్మి ఫాలో బటన్ కొట్టిన ప్రతి ఒక్క ఫాలోవర్ నీకు దేవుడితో సమానం. గుర్తుపెట్టుకోండి. 20,000, 25,000, 30,000కు మించి జీతాలు సంపాదించలేని బ్రతుకులు మీవి. ఈరోజు లక్షలు సంపాదిస్తున్నారంటే ఇగో ఇలా పుణ్యాన అది మర్చిపోకండి. అది మరిస్తే ఇక తర్వాత ఎవరైతే ఫాలో బటన్లు కొట్టి నువ్వు తోపు అని చెప్పిర్రో వాళ్ళే పాతాళంలోకి తొక్కుతారు. గుర్తుపెట్టుకోండి, తొక్కుతారు అంటున్నా. మీ మోతబర్లను మీ గర్వాన్ని మడిచి పెట్టేసిండి, బయట పెట్టేసుకోండి. మళ్ళీ మన రాగానే జర్ర కొంచెం వ్యతిరేకత రాగానే ఏమున్నాయి మనం సింపతి చూపించుకోనికి ఏమున్నాయి? నాయన చచ్చిపోయారని ఒకరు, అమ్మ చచ్చిపోయిందని ఒకడు, మాకు బాధలు ఉన్నాయని ఒకరు. ఇప్పుడు ఒక ప్రమోషన్ వచ్చింది, ఆ ప్రమోషన్ చేయడం వల్ల నీకో ₹4 వచ్చినాయి, ఆ ప్రమోషన్ చేసేవాడికి ఎవడైతుంటో వానికో ₹4 వచ్చినాయి, సంతోషం. ఆడి వరకు ఉండండి. అడ్డమని ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు? వ్యూస్ కోసం ఎందుకు మీరు సగం బట్టలు వేసుకుంటున్నారు? వ్యూస్ కోసం ఎందుకు ఆ ఎక్స్పోజింగ్లు చేస్తున్నారు అని అడుగుతా ఉన్నాయి. ఇది అన్యాయం అమ్మా, ఇది మంచిది కాదు. ఇది సభ్య సమాజానికి మంచి మెసేజ్ మనం ఇస్తలేం దీని ద్వారా. ఈరోజు 7వ తరగతి, 6వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి చిన్న పిల్లలు కూడా ఫోన్లు వాడుతున్నారు. వాళ్ళకి ఏం చూపిస్తున్నారు మీరు? ఆ బట్టలతోటి మీరు ఏం చూపిస్తున్నారు అని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఈరోజు ఫెమినిస్టులు అందరూ వచ్చి నా మీద పడకండి. ఒక్కసారి ఆ పిల్లల గురించి కూడా ఆలోచించండి అని చెప్తున్నా. కరెక్ట్ కాదు అది. అరే మొత్తం వీడియోలు ఓపెన్ చేస్తే ఒక్కటి సమాజానికి ఉపయోగపడే వీడియోనే లేదు. అన్ని అడ్డమైన కాంటెంట్లు, అడ్డమైన కథలు. ఏ రోజన్నా ఒక సమాజానికి ఒక మంచి మాట మాట్లాడదామని మీకు బాధ్యత లేకపోతే మీకు ఇంతమంది ఫాలోలు కొట్టి ఎందుకమ్మా? మొగోళ్ళకు కూడా చెప్తున్నా, ఎందుకు రవై? అప్పుడో ఇప్పుడో సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి కదా. క్వశ్చన్ తెలుసా, నేను సిక్ లో ఉండి 1 వీక్ అయింది. నేను హాస్పిటల్ ఉండి డిశ్చార్జ్ అయినాక నిజంగా నేను ఫైనాన్షియల్ గా చాలా ట్రబుల్ లో ఉన్నాను. కాబట్టి నిజంగా రోజుకు 10 యాడ్ వీడియోలు వస్తాయి, ఫైనాన్షియల్ గా ట్రబుల్ ఉన్నావు అని చెప్తున్నారు అమ్మా మీరు. ఎలా అంటే నా దగ్గర డ్రాఫ్ట్ లో ఉంటాయి వేదా, 1 మంత్ నుంచి షూట్ చేసిన అన్ని నా దగ్గర ఉంటాయి కదా. నేను ప్రమోషన్ చేయడం తప్పు అంటలేదమ్మా. నువ్వు ప్రమోషన్ చెప్పావు, తీసుకున్న కంటెంట్ తప్పు ఓకే, కానీ నేనేమంటాను, నా రైతు నుంచి క్వశ్చన్ ఏంటంటే నేను వీడియో తప్పని తెలిసి డిలీట్ చేశాను ఓకే, అక్కడ వరకు ఓకే. అది తీసుకెళ్లి వేరే పేజెస్ లో పెడుతున్నారు కదా, మరి అది ఎంత వరకు న్యాయం? అది వేరే పేజెస్ లో ఎవరు పెట్టిస్తున్నారు? మీరు ఇప్పుడు నేనేమంటున్నాను, ఒక విషయాన్ని ప్రమోట్ చేయడం తెలంగాణ వాళ్ళే. అదే అంటున్నామ్మా. పైన నేను చూస్తున్నా నేమ్స్, హెడ్ లైన్స్ ఆయన వాళ్ళ పేజెస్ చూసినా, అది చేసేది తెలంగాణ వాళ్ళు. అలాంటి వాళ్ళు కంటిన్యూ అంటే ఈ వీడియోని డిలీట్ చేపియాలి, ఈ వీడియోని ముందుకు తీసుకుపోవద్దు అని ఆలోచించి ఆ వీడియోని డిలీట్ చేపిస్తారు. కానీ వాళ్ళే అప్లోడ్ చేసి మళ్ళీ దాని మీద ఏదో మీ అది రాసి అది ఎంత ఎందుకు మీకు ఒక విషయం చెప్తా చూడమ్మా సుష్మా గారు. ఒక మనిషి పొద్దున్న లేచి రాత్రి దాకా కష్టపడితే ₹1000 వస్తాయి ఒక అతనికి. ఓకే, మీకు ప్రజలంతా కూడా మీకు సహకరించి మీకు ఫాలో కొట్టి. అమ్మా ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్? ఒక మనిషి రోజు ఒక కూలి పొద్దున లేచి సాయంత్రం దాకా కష్టపడితే ₹1000 వస్తాయమ్మా. ఒక ₹1000 సంపాదించుకోవాలంటే ఎంతో కష్టపడాలి. మీకు తెలంగాణ గానీ ఆంధ్ర ఒకసారి వినండి అమ్మా. అదే ఒక్కసారి వినండి. అదే అంటున్నా, ఈ రోజు ఉన్న స్థాయిలో మీకు ప్రజలంతా కూడా మీకు సహకరించి మీకు ఫాలో బటన్లు కొట్టి మిమ్మల్ని అభిమానించి మీకు సూపర్ అక్క, తోపక్క, అమ్మ, తోప అని చెప్పి ఇవన్నీ కామెంట్లు పెట్టి మిమ్మల్ని స్థాయిలో పెట్టినప్పుడు మిమ్మల్ని ఫాలో కొట్టిన ప్రజలకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా యాజ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్? నేను కొన్ని 1000 వీడియోలు చేశాను, అందులో ఒక్క తప్పు ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో లేదు. కానీ 1000 వీడియోల తర్వాత ఒక్క వీడియో వచ్చినప్పుడు పాజిటివ్ ఉన్నాయి ఎక్కడ పోతాయని నేను అడుగుతున్నావు. అమ్మా చిన్నప్పటి నుంచి అదే అంటున్నా, చిన్నప్పటి నుంచి మంచిగా ఉండి ఒక్కరోజు ఒక్కసారి అదే తల్లి చిన్నప్పటి నుండి బాగా ఉండి ఒక్కసారి నేను ఏమంటారు ఎవరినైనా హత్య చేసేస్తే నేను ఒకటేసారి చెప్పేశాను కదా అని చెప్తే ఊరుకుంటారా తల్లి?
ఊరుకోరు కదా. సో ఇక్కడికి తప్పుని వచ్చింది. తప్పే. ఇప్పుడు నేను ఇప్పుడు murder case. నేను నీకేమంటున్నా అంటే రైట్ నువ్వు చెప్పింది రైట్ కరెక్ట్ అంతే యాక్సెప్ట్ చేస్తున్నా, కానీ అంతే. నేను చేసింది ఎంతవరకు కరెక్టో మరి నా వీడియోని తీసుకొని 10 పేజీలలో పెట్టుకొని స్ప్రెడ్ చేయడం కూడా అది కూడా అంతే. కరెక్ట్ తప్పే తల్లి. నేను ఏమంటున్నా నీకంటే స్ప్రెడ్ చేస్తున్నారు, కంటెంట్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. నాకు దీని negative ద్వారా నాకు పెద్దగా పాజిటివ్ ఏం లేదు నాకు సోషల్ మీడియాలో. నేను నిజంగా చెప్తున్నా, నేను ఇప్పటివరకు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదు. నేను ఏ నెగటివ్ అంటే ఇట్లాంటి యాప్లు కానీ గేమింగ్ ఏది ప్రమోట్ చేయలేదు. ఒక నెగటివ్ కంటెంట్ ఉంది. హ్యాపీయే. మీ ఫ్యాన్ పేజీలు మీ వీడియోలు పెట్టుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినప్పుడు సైబర్ క్రైమ్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీదే కదా. మీ వీడియోలు పెట్టుకొని బెట్టింగ్ యాప్లు మీ ఫ్యాన్ పేజీలు ప్రమోట్ చేసినప్పుడు సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వాలి మీరు. మీ వీడియోలు పెట్టుకొని అడ్డమైన కథలు పడితే సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తులు మీరు, వందల లక్షల మంది మిమ్మల్ని గుర్తుపడతారు. ఇవన్నీ కూడా ఫేస్ చేయాలి. మీకు ఈజీగా డబ్బులు వచ్చేస్తున్నాయని ఇష్టం ఉన్న కాంటెంట్కి వెళ్ళొద్దు తల్లి. ఈ రోజు మీకు ఈ రోజు జరిగిన సంఘటన మీకు ఏం నేర్పించిందంటే రేపు పొద్దున నిజంగా తెలియక అలాంటివి చేయదు వేదాన్ని తెలుసా. ఇంట్లో కూర్చొని ఒక యాప్ ప్రమోట్ చేస్తే 50,000 ఈ కాలంలో 50,000 సంపాదించాడు. ఒక రాకించుకుంటాడు, నెలకు సంపాదిస్తాడు ఒక 70,000. అలాంటిది మేము ఇంట్లో ఏసీలో కూర్చొని ఒక వీడియో చేసిస్తాం, మాకు 50,000 వస్తాయి. కానీ ఏ రోజు కకృతి పడలేదు. బాలరాజు నాకు ఒకటే చెప్పండి, అమ్మాయి ఇలాంటివి చేయకూడదు, ఎప్పుడు జనాలకి మనం హాని చేయదు, మనం మంచి బ్రాండ్ ప్రమోషన్ చేద్దాం. వాడు ఇచ్చే 10,000కైనా సరే రోజు 60 కిలోమీటర్ల నేను ఏమంటే ట్రావెల్ చేసి మరీ చేస్తున్నాను. అలా కూడా చేస్తా, ఎందుకనంటే మరి ట్రావెలింగ్ ఎక్కువైపోయి ఇప్పుడు సమ్మర్ అలా కూడా ఉంటాయి కదా వేదాంత్. 10,000 చేయలేము, నాకు ట్రబుల్స్ ఉంటాయి, ఇప్పుడు నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అన్ని అలాగే చేయలేము. కొన్ని 10,000 చేస్తాం. అలా అని చెప్పి రోజు 10 ఎంత చేస్తావు, ఎంత సిక్ అవుతున్నా నాకు తెలుసు. ఎంత సిక్ ఎంత వెయిట్ లాస్, నేను డైటింగ్ చేయకుండా వెయిట్ లాస్ 5 kilos వెయిట్ లాస్ అయ్యాను తెలుసా 1 month లో. ఇప్పుడు నువ్వు నన్ను చూస్తే షాక్ అవుతావు. సో ఇప్పుడు దీని ద్వారా మీకు ఏం గుణపాఠం వచ్చిందంటే రేపు పొద్దున ఎవడు ఏం ప్రమోట్ చేస్తా అని డబ్బులు ఇచ్చినా కూడా 1కి 100 సార్లు మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎంక్వైరీ చేస్తా ఇప్పటి నుంచి మాత్రం అలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ నేను చెయ్యను. అండ్ నాకు ఎవరైనా కాల్స్ చేయనీయకబ్బా, నాకు హెడ్ఏక్ అవుతుంది. నేను ముందే చాలా అది అమ్మాయి కాల్ చేసి జస్ట్ టాక్ టు హర్ అండ్ ఈ పెయిడ్ ఇదంతా వద్దండి. నేను మాట్లాడతాను ఒకసారి. విద్యార్థులు అయితే నీ మీద చాలా కోపంగా ఉన్నారనే విషయం తెలుసు. నేను ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడతాను. నాకు కూడా తెలుసు. నేను అందుకే రివ్యూ పెట్టాలా ఒక్కసారి మీ దగ్గర కన్ఫర్మేషన్ కోసం వచ్చాను. మీరేమంటారు, ఒక రివ్యూ పెట్టానా? నేను చేసింది నాకు తెలియక చేశాను. సో ఐఎమ్ సారీ. అంతే. ఆ డబ్బులు కూడా రిటర్న్ మీరు ఎట్లా పెడతారో ఒకసారి చూసుకొని పెట్టి. డబ్బులు అసలు తీసుకోలేదండి, నిజంగా ఒట్టే చెప్తున్నాను. డబ్బులు ఇంకా తీసుకోలేదు, జస్ట్ వీడియో చేసి ఇచ్చాను అంతే. వాళ్ళు అడిగారు ఇచ్చాను, ఇంకా అమౌంట్ గురించి మాట్లాడలేదు, అంత డిస్కషన్ అవ్వలేదు. ఒట్టేసి చెప్తున్నాను. ఆ స్క్రీన్ రికార్డ్ మొత్తం ఉంది నా దగ్గర, అందుకే డిలీట్ చేయలేదు, అలాగే పెట్టాను. సరే ఒకసారి నాకు ఆ స్క్రీన్ వాళ్ళు చాట్ చేసింది ఒకసారి నాకు స్క్రీన్ షాట్ కుదిరితే పంపించండి. కానీ బాగోదేమో కదా, మళ్ళీ వాళ్ళు నా మీద వేసుకుంటారేమో. లేదు అట్లా కాదమ్మా, రేపు పొద్దున నీకేదైనా జరిగినప్పుడు ఈ విషయాలు బయట పెట్టాలి కదా. ఇట్లా పంపించారనే విషయం క్లారిటీ ఇవ్వాలి కదా తల్లి. ఓకే, నా దగ్గర పెట్టుకుంటాను, ఏమైనా జరిగినప్పుడు బయట పెడతానులేండి, ఇప్పుడు ఎందుకు. సరే అమ్మా. సరేనా? సరేనండి, థ్యాంక్ యూ.